మొన్నది లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు కదా మీరు ఇంటి పట్టా ఇప్పించమని అడిగారు. అందుకని ఈ అబ్బాయి పరిస్థితి చూసి ఇప్పుడు ఎక్కడ ఖాళీ లేకపోయినా ఎక్కడో చోట చూసుకుని మీకు ఇమ్మని చెప్పాము. దాన్నే ఇప్పుడు ఎంఆర్ఓతో కూడా రాయించి మళ్ళీ నేనే స్వయంగా మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నాం అన్నమాట. ఏమ్మా సార్ వీఆర్ ఎవరు ఒకసారి ఇప్పుడు స్థలం అది చూపించండి. ఒకసారి మనం హౌసింగ్ ఏ చెప్పి హౌసింగ్ శాంక్షన్ పెట్టిన తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ టైమ్ లో మనం కూడా కొద్దిగా హెల్ప్ చేద్దాం. ఎందుకంటే ఈ పిల్లలకి ఎంత సేవ చేసినా కూడా తక్కువే. మా తల్లి బాధ రోజు చూస్తుంటాం, నాకు తెలుసమ్మా. అందుకే ఉన్నంతలో కొంత అండగా మేము కూడా కొంత ఇప్పుడు పట్టేస్తాము. ఎప్పుడు మర్చిపోనండి, మేము ఎప్పుడు మర్చిపోనండి. ఈ అబ్బాయి గురించి ఎట్టి వెళ్తాం లేదని నాకు లేకపోతున్నాను. పడిపోయానని కాలు పోయింది. చెప్పారు తప్పమ్మా, తప్పు 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 చెల్లి, మా బాధ్యత ఇది. ఓన్లీ ఇప్పుడు మీరు అందరూ ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు ఎమ్మెల్యేగా, మా బాధ్యత మేము చేయడం. అది మేము బాధపడకూడదు, మా బాధ్యత. థ్యాంక్ యూ. పర్లేదు, ఏం పర్లేదు. ఆ ఇల్లు అది కూడా జాగ్రత్త చేయండి. చూసుకోండి, బాగున్నారు, చూసుకోండి. అప్పుడు మాట ఇచ్చాం మీకు ఇస్తానని, మాట ఇవ్వడం కాకుండా మళ్ళీ మీ ఇంటికి వచ్చి స్వయంగా మా చేతుల మీద